దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమేన్. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి మరి ఆదివారం రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు మన పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరిచాము. మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెందును గాక. గడిచిన వారం మనము ఒక వాక్య భాగాన్ని విన్నాము. మనము మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తమును గ్రహించాలి. ఎంతమంది గ్రహించారు? ఏమి గ్రహించారు? దేవుని చిత్తమును గ్రహించారా? హలో, దేవుని చిత్తమును గ్రహించారా? పరీక్షించారా? తెలుసుకున్నారా? ఆ పనిలో ఉన్నారా? లేదు పాస్టర్ గారిని, ఇంకా మాకు అక్కడ దాకా వెళ్ళలేదు అనుకుంటున్నారా? దేవుని చిత్తమును పరీక్షించాలి, తెలుసుకోవాలి. దినములు చెడ్డగా ఉన్నాయి. దేవుని చిత్తమును గ్రహించకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుని చిత్తమును గ్రహించకపోతే ఎలాగుంటుంది? దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. రెండవదిగా దేవుని చిత్తమును గ్రహించిన తర్వాత ఆ చిత్తమునకు అప్పగించుకోవాలి. ప్రైజ్ అలా తెలుసుకోవటం ఈజీయే. దేవుడు ఎలాగైనా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు కాబట్టి దేవుని చిత్తానికి మనల్ని మనం సరెండర్ చేసుకోవాలి. దేవుని చిత్తానికి సరెండర్ అవ్వకపోతే తన యజమానుడి చిత్తము ఎరిగియుండియు అలాగూ సిద్ధపడని దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. కాబట్టి దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. చాలా కష్టమండి. యేసయ్య నమ్ముకోవటం వేరు, యేసయ్య మార్గంలో నడవటం వేరే అండి. యేసయ్య కొరకు మందిరానికి రావటం వేరు, యేసు కొరకు జీవించటం వేరు. కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఎంతమంది దేవుని చిత్తానికి సమర్పించుకున్నారు? రైజోలా. దేవుని చిత్తానికి సమర్పించుకున్న తర్వాత ఆ చిత్తములోకి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా వచ్చినప్పుడు ఆ యొక్క చిత్తములో నిలకడ కలిగిన జీవితం ఈరోజు సంఘానికి కావాలి. రైజోలా. యూదా ఇస్కరియోతు నిలకడగా లేడండి. అపోస్తలుడుగా ఎంత భాగ్యమో తెలుసా? రేపు ధవల సింహాసన తీర్పు యుగాంతమందు 24 పెద్దలలో ఒక వ్యక్తిగా ఉండవలసిన వ్యక్తి దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయాడు. సౌలు పిల్లలందరూ కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చోండి. సౌలు దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయాడు, అంటే నిలకడ లేదన్నమాట. కాబట్టి ఈరోజు చాలా మంది తొలగిపోతా ఉన్నారు. దేవుని చిత్తంలో నిలకడ లేదు. దేవుని మందిరానికి మనం నిలకడగా లేకపోతున్నాం. రైజోలా. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, అంటే దేవుని చిత్తంలో ఉన్నప్పుడు కష్టాలు రావని కాదు. దేవుని చిత్తానికి అపవాది ఎన్నో ఆటంకాలు కలుగ చేస్తాడు. దేవుని చిత్తము నీ జీవితంలో జరగకుండా. యోసేపుకి దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు. అలాగని యోసేపు జీవితంలో దేవుని చిత్తము అంత సామాన్యంగా నెరవేర్చబడలేదండి. తన జీవితంలో దేవునికి ఆలోచన నెరవేర్చబడటానికి అనేకమైన మార్గములు గుండా వెళ్ళాడు. చివరిలో దేవుని యొక్క చిత్తము తనకు అర్థమయ్యింది. ఓహో, ఇందుక ఆ రోజు నా సహోదరులు నన్ను గుంటలో వేసింది. ఓహో, ఇందుక గుంటలో నుంచి నన్ను తీసి, ఆ గుంటలో నుంచి నన్ను ఐగుప్తు దేశానికి వెళ్ళే ఒంటెల మీద ఉన్న వారికి అమ్మివేసిన అందుక, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి జైల్లో వేసింది అందుక, జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇద్దరికి కల వచ్చింది. ఆ జైల్లో మీట్ అయ్యారు. అసలు యోసేపు జీవితం అంతా టర్న్ అయింది ఎక్కడో తెలుసా?
ఎక్కడ? జైల్లో. ప్రైజ్ ది లార్డ్. ఆ జైల్లోనే కదా తన తన తోటి ఖైదీల్ని కలుసుకున్నప్పుడు, వారికి కళ వచ్చినప్పుడు, వారికి వేరు వేరు కళ వచ్చినప్పుడు, ఎప్పుడైతే దేవుడు యోసేపు దేవుని ద్వారా కళ భావములకు చెప్పినప్పుడు, వెంటనే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరొక వ్యక్తి రాజుగారికి పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు యోసేపుని రాజుగారి దగ్గర నిలబెట్టింది ఎవరో తెలుసా? అంటే దేవుడు వెనుకున్నాడు, ఆ జైల్లో కలుసుకున్న వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యోసేపు జీవితంలో దేవుని చిత్తము జరగటానికి దేవుడు ఆయా మార్గముల గుండా తీసుకువెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి యోసేపు ఎక్కడ కూడా పారిపోలేదండి. యోసేపు ఎక్కడ కూడా, చెప్పండి, మాట్లాడరా? హల్లెలూయా. యోసేపు ఎక్కడ కూడా భయపడి పారిపోలేదు, ముందుకే సాగాడు. చివరికి తన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆ యొక్క అత్యధికమైన దాని ఏమంటారంటే ఆధిక్యతను పొందుకోగలిగాడు. చెప్పులు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ మార్గంలో గుండా వెళ్ళాలి. దేవుని చిత్తాన్ని గ్రహించాలి, దేవుని చిత్తాన్ని అడగాల. మీ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీ చదువుల్లో, మీ యొక్క వ్యక్తిగత అది ఏదైనా సరే దేవుని చిత్తాన్ని అడగాల. దేవుని నా ఎడల నీ చిత్తం ఏమైంది, బయలుపరచు ప్రభువా. దాని కొరకు కొంచెం సమయం కేటాయించాలి. రెండవదిగా దేవుని చిత్తాన్ని మనం గ్రహించిన తర్వాత దానిలో నిలబడాలి, అప్పగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలు భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగు. కాబట్టి ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకి ఒక మాట సెలవిస్తున్నాడు అండి. ఆ మాట ఏంటంటే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి, ఆయన మాటను వినాలి, అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. అంటే దేవుడు కూడా మన యందు ఆయన ఆశిస్తుంది, ఆయన కోరుకుంటుంది ఏంటంటే, ఈరోజు నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని యందు భయమును భక్తి కలిగి జీవిస్తే నీకు మేలు కలుగుతుంది. 128వ కీర్తనలో కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగు ఆశీర్వదించబడును. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ వాళ్ళు దేవునికి సరైన భక్తి చేయగలిగారండి. అబ్రహాము కానీ, నోవాహు కానీ, యోబు కానీ, వీళ్ళందరూ కూడా దేవుని ఎదుట వాళ్ళు భయభక్తులు కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను దీవించాలి అంటే, దేవుడు నిన్ను బలపరచాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలి అంటే, నువ్వు దేవుని దగ్గర చేసే ప్రార్థనలన్నీ ఆయన ఆలకించి ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబును అనుగ్రహించాలంటే ఒకటి, నువ్వు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలండి. లోకమును మనం అంతా గమనిస్తున్నాం. ఇప్పుడు మీరు చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ, ఎవరు దేవుళ్ళకి వాళ్ళు ఎంతగా భక్తి చేస్తున్నారో వాళ్ళని చూసి ఏదైనా నేర్చుకుంటున్నారా? అంటే వాళ్ళని మనము ఎగతాళి చేయడం కాదు, లేకపోతే వేరే ఒకటి కాదు, కానీ వాళ్ళని చూసి మనకేదైనా పాఠములు ఏదైనా తెలుస్తున్నాయా? వాళ్ళతో కలిసి వెళ్తున్నాం మనం కూడా, లేకపోతే హల్లెలూయా. అంటే వాళ్ళని చూసినప్పుడు మనమే నేర్చుకోవాలి. చెప్పండి, మాట్లాడరా? వాళ్ళని చూసినప్పుడు మనమే నేర్చుకోవాలి. వాళ్ళ దేవుళ్ళకి అంత భక్తి చేస్తున్నారు, మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మనం ఇంకెంత భక్తి చేయాలి? వాళ్ళు చేసే భక్తికి అంటే అట్లాగే చేయాలని కాదు, కానీ మన భక్తి అలాగే ఎక్కడైనా చేయగలుగుతున్నామా? ఎంత నిష్ఠ అయినా లేకపోతే వాళ్ళ యొక్క భక్తులు చూసి మనం కొన్ని నేర్చుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనము దేవునికి సన్నిధానంలో దానియేలు గురించి ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును గుహలో నుంచి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు
దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు, అది నీ మాట అండి, భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. చెప్పల గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దానియేలు ఎందుకు సింహాలు ముట్టలేదు? దానియేలు ఎందుకు సింహాలు టచ్ చేయలేదు? ఎందుకు ఏ హాని కలగలేదు తెలుసా? ఎందుకు? మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం అవ్వాలి. అతడు దేవుని ఎడల భక్తి కలిగిన వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అతడు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు కనుక అతనికి ఏ హాని కలగలేదు. అతనికి ఎటువంటి కష్టము రాలేదు, ఎటువంటి ఆపద రాలేదు. అతనికి ఎటువంటి సింహాలు అతన్ని ఏమీ చేయలేకపోయినాయి. కారణం ఏంటంటే దానియేలు దేవుని ఎడల భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. యోబు శ్రమలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితులు వచ్చి అంటున్నారు, యోబు ఎందుకు అంత బాధపడుతున్నావు? 4వ అధ్యాయం 6వ వచనంలో, ఎందుకు అంత నీవు ఇబ్బంది పడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? కాబట్టి నిజమైన భక్తిలో శక్తి ఉందండి. ఒక వ్యక్తి నిజముగా దేవునికి భక్తి చేస్తే ఆ భక్తి ద్వారా ఎన్నో కార్యములు జరుగుతాయి. కాబట్టి ఈ అంచె దినాలు ఎలాగుంటుందంటే మన జీవితం, తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి అంటున్నాడు, 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో, అంటే ఈ అంచె దినాల్లో భక్తి తరుగైపోతుంది. ఈ అంచె దినాల్లో భక్తులు కనబడటం లేదండి. ఈ అంచె దినాలు ఎలాగున్నాయంటే పౌలు తిమోతితో అంటున్నాడు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు, ఇటు వారికి దూరముగా ఉండు. తిమోతి, అంచె దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే పైకి భక్తి కలిగిన వాళ్ళ వలె ఉంటారు. పైకి వాళ్ళు భక్తులుగానే కనపడతారు. బట్ దేర్ ఈజ్ నో పవర్, ఎటువంటి శక్తి ఉండదు. కాబట్టి అటు వారికి నువ్వు దూరముగా ఉండు, అటు వారికి విముఖుడవై ఉండు. పైకి భక్తి కలిగి నటించే వాళ్ళకి నువ్వు ఎడమగా ఉండు అని పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు అండి. కాబట్టి ఈరోజు మన భక్తి శక్తి లేనిదిగా ఉండకూడదండి. నీ భక్తి అంచె దినాల్లో శక్తి కలిగిన భక్తిగా ఉండునుగాక. హల్లెలూయా. నీ భక్తి దేవుని యొక్క కార్యములు చూసే భక్తిగా ఉండునుగాక. నీ భక్తి దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క సన్నిధిని నీ కుటుంబంలో నిలబెట్టేదిగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అసలు భక్తులకు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు నేను ఆలోచన చేశారా? ఒక సాధారణముగా అసలు మినిమం క్వాలిఫికేషన్స్ ఒక భక్తుడు, అసలు ముందు ఇక్కడ భక్తులు ఉన్నందుకు చేతులు ఎత్తండి. నేను దేవునికి భక్తుడినండి, భక్తురాలనండి చెప్పడానికి కూడా సిగ్గెందుకండి? నేను దేవునికి భక్తుడిని, భక్తురాలని. మనందరం భక్తులమే దేవునికి. అసలు నిజమైన భక్తులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ కొన్ని మనం చూద్దాం. మొదటిగా భక్తులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే దేవుని ఆరాధించటం, దేవునికి గౌరవం ఇవ్వటం. అది ఎలాగైనా సరే దేవునికి పాట పాడటం, దేవుని దగ్గర ప్రార్థించటం, ఇది మొదటిది అన్నమాట. అంటే భక్తుల్లో ఉన్న లక్షణాలు. రెండవదిగా దేవునికి విధేయత చూపటం, దేవుని మాటకు లోబడటం. మూడవదిగా పాపం పట్ల మనము ద్వేషం కలిగి ఉండటం భక్తునికి ఉండవలసిన లక్షణాలు అండి. పాపం పట్ల ద్వేషం కలిగి ఉండటం. నాలుగవదిగా మన భయములను అధిగమించి దేవుని యొక్క భయానికి చోటు ఇవ్వటం. ఐదవదిగా దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉంటాం. ఆరవదిగా నైతిక ప్రవర్తన, అనగా నువ్వు ఇతరుల పట్ల సఖ్యత కలిగి ఉండటం, ఇతరుల పట్ల నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటాం. నువ్వు ప్రార్థించినా, నువ్వు మందిరానికి వచ్చినా, నువ్వు పాట పాడి నువ్వు ఇతరుల పట్ల సఖ్యతగా లేకపోతే నువ్వు భక్తుడివి కాదు. ఎవరు చెప్పండి అమ్మా. ఇందాక సామెతల గ్రంథంలో చదువుకున్నాం కదా. ఎవరు భక్తులకి ఆపోజిట్ వాటి ఏంటిది? భక్తులకి ఆపోజిట్ పదం భక్తిహీనులు. భక్తిహీనులు ఎలా ఉంటారంట? సామెతలు ఎందుకు చదివిస్తున్నట్టు ఏదో ఊరక కాదే అండి. అవి చదివినప్పుడైనా ఒక్క వచనమైన మనలోనికి వెళ్ళి, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో
అవి మరీ హేయములు. అంటే ఎన్నో భక్తిహీనులు సామెతల గ్రంథం అంతా భక్తిహీనులను ఉందండి. కాబట్టి మనం ఇతరుల ఎడల సరైన రీతిలో ప్రవర్తించడం అది భక్తితో కూడుకున్నది. అది చివరిగా దేవునికి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వటం. ఇవన్నీ కూడా భక్తులకు ఉండవలసిన లక్షణాలు అండి. ఇవన్నీ మీలో ఉన్నాయా? ఇవన్నీ మనలో ఉన్నాయా? ఆలోచన చెయ్యాలి. ఇవి లేకుండా నేను భక్తుణ్ణి అని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పే ఆ యొక్క అర్హత మన దగ్గర లేదండి. కాబట్టి ఈరోజు నువ్వు భక్తులు అయితే నిజముగా ఈ లక్షణాలు మనలో ఉండవలసిందే. ఈ లక్షణాలు లేకుండా నేను భక్తుణ్ణి అని చెప్పడానికి మనకి అర్హత లేదండి. ఎందుకంటే దేవునికి ఎవరిష్టలో తెలుసా? భూమి మీద ఎవరిష్టలో ఆయనకి? భూమి మీద ఆయన భక్తులు ఆయనకి ఇష్టలండి. ప్రైజ్ అలా భక్తులు దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ అంచెదినాల్లో మనం ఏం చేయాలి? శక్తి కలిగిన భక్తి చేయాలి. ఈ అంచెదినాల్లో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు భక్తులు ఎలాంటి భక్తి చేశారో అలాంటి భక్తి చేసి దేవుని ఎదుట మన యొక్క భక్తిని ముగించాలి తప్ప నామకార్థ భక్తి లేకపోతే భక్తిహీనులుగా లేకపోతే శక్తి లేని భక్తులుగా మనం ఉన్నంత కాలం ఎంత మనము మొరపెట్టినా ఆ యొక్క జీవితం వ్యర్థమండి. ఇక్కడ ఈరోజు మన భక్తిలో రూపాంతరం జరగాలి. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. మన భక్తి మార్చబడాలి. మన భక్తికి ఉన్న ఆ యొక్క దేవునికి విరోధమైన తొలగించబడి ఎప్పుడైతే దేవుడు కోరుకున్నట్లుగా మనం భక్తి చేయగలమో అప్పుడు మాత్రమే నువ్వు దేవుని ద్వారా. ఎందుకంటే కీర్తనల గ్రంథము 31:19 ఒక వాగ్దానమై చెబుతున్నాడు, తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ అలాడ్. ఎవరికంట ఆయన మేలు చేసేది? తన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రైజ్ అలాడ్. ఆయన నీ ఎడల చేయబోయే కార్యం ఎంతో గొప్పది. ఆయన నీ కొరకు దాచిపెట్టిన మేలు ఎంతో గొప్పది. అయితే నువ్వు చేయాలి అంటే నువ్వు ఆయన దగ్గర కొన్ని భక్తులు చేయాలండి. భక్తి కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, దేవుని ఎదుట మనం ఎటువంటి భక్తి చేయాలి, ఎటువంటి భక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములో నుంచి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేదు, కాగా అన్నవస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. కాబట్టి మొదటిగా నీ భక్తి ఎలా ఉండాలి చెప్పండి? నీ భక్తి ఎలా ఉండాలి అంటే నువ్వు దేవునికి ఎటువంటి భక్తి చేయాలి అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి చేసే వ్యక్తిగా ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే ఉన్న దానిలో తృప్తి కలిగిన జీవితం. ప్రైజ్ అలాడ్. నువ్వు లేనిపోని దాని కొరకు నువ్వు ఆరాట పడుతున్నావు అంటే నీ దగ్గర సంతుష్టి సహితమైన దైవభక్తి లేదండి. పౌలు తిమోతితో చెబుతున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. ఈరోజు నువ్వు రక్షణ పొందావు, నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిసం పొందావు, మంచిదే. అయితే నీకు కలిగిన దానిలో నువ్వు తృప్తి కలిగి ఉన్నావా? చెప్పండి అమ్మా. క్రైస్తవుడు ఎలా ఉండాలంట? కలిగిన దానిలో తృప్తి కలిగిన జీవితం. అందుకనే సతీష్ కుమార్ గారి కొడుకులు పాట పాడారు. ఏం పాట? 4 సంవత్సరాల క్రితం. తృప్తి లేని జీవితమే. వినలేదు ఎప్పుడు? ఏమంటున్నారు యూట్యూబ్లో? శాపకరమయ్యా. వినలేదా పాట? తృప్తి లేని జీవితమే శాపకరమయ్యా, సంతుష్టి సహితమే క్షేమకరమయ్యా. వినలేదు? ఎవరు వినలేదు? సంఘస్థులు ఎవరు కూడా? ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. తృప్తి లేని జీవితం ఎలాంటిదో తెలుసా? అది శాపకరం అండి. సంతుష్టి సహితమైన జీవితము అది క్షేమకరం. అది కాబట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, మంచిదే. కానీ ఈరోజు మొదటిగా నీ భక్తి ఎలాగ ఉండాలి అంటే దేవుని దగ్గర నువ్వు ఎలాగ నడుచుకోవాలి అంటే సంతుష్టి సహితమైన, అనగా నీకు ఉన్న దానిలో నువ్వు తృప్తి కలిగి దేవుని ఎదుట జీవించాలి తప్ప పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా
ఎవరెవరినో చూసి మనం లేనిపోని వాటికి వెళ్ళి మన జీవితాలు గందరగోళం చేసుకునేది అది నిజమైన భక్తి కాదండి. అందుకనే పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 వచనంలో, 4:11 చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములలో అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. భక్తి అంటే ఏందండి? చేస్తే వచ్చేది కాదు, నేర్చుకోవాలి. ఈరోజు నువ్వు మొదటగా ఏమి నేర్చుకోవాలి? దైవభక్తిలో సంతృష్టి సహితమైన దైవభక్తి నువ్వు నేర్చుకోవాలి. దేవుడు నీకు ఏ స్థానం ఇచ్చాడు, దేవుడు నీకు ఏ యొక్క స్థితి ఇచ్చాడో ఆ స్థితిలోనే ఉండ నేర్చుకోవాలి తప్ప లేనిపోని వాటికి వెళ్ళిపోయి దేవుని ఎదుట మనం ఏమీ చేయలేమండి. ఇప్పుడు ఈరోజు మనం ఏం చేయాలి? నీ భక్తి ఎలా ఉంది? సంతృష్టి సహితముగా ఉన్నదా? అది ఎలాగ ఉన్నది నీ భక్తి? ప్రైజ్ ది లార్డ్. నీ భక్తి ఎలాగ ఉంది? నీ యొక్క జీవితం ఎలాగ ఉంది? దేవుని కంటే మనం ఎక్కువైపోతున్నామా? మన కోరికలు దేవుని యొక్క కోరికల కంటే మించిపోతున్నాయా? కాదు కదా, దైవభక్తి కాదండి. అది దైవభక్తి కాదు. అది సంతృష్టి సహితమైన దైవభక్తిగా మనం మార్చబడాలి. దేవుడు నీకు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో ఉండటం నేర్చుకోవాలి. దేవుడు నీకు ఏ పరిస్థితి ఇస్తే ఆ పరిస్థితిలో నేర్చుకోవాలి తప్ప ఏం చేయాలంట? పౌలు గారు నేర్చుకున్నాడండి. కొదువ కలిగి నేను చెప్పటం లేదు, కానీ నేను సంతృప్తి కలిగి ఉన్నటకు నేను నేర్చుకున్నాను. ఈరోజు నువ్వు దేవుని దగ్గర దేవుని నేర్చుకున్న దాంట్లో సంతృష్టి సహితముగా నీ భక్తి ఉండాలండి. తృప్తి లేని కోసం తృప్తి కొరకు పరిగెత్తవాక, వేటి కొరకు ఆరాటపడవాక, ఎక్కడెక్కడికో నీ జీవితం ఏదేదో దేవుడు ఉద్దేశించిన దానికంటే నువ్వు ముందుగా వెళ్ళిపోతే నీ జీవితం సంతృష్టి సహితముగా ఉండదండి. ఎలాగుంటుందంట? ఎలాగుంటుంది? ఎలాంటి భక్తి మనం చేయాలి? సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. లాజరు తనకి ఏది లేదు, అయినను దేవుణ్ణి స్తుతించాడు. తనకి ఇండ్లు లేదు, తనకి వస్త్రము లేవు, తనకి ఆరోగ్యం లేదు, తనకు కలిగిన దానిలోనే దేవుణ్ణి స్తుతించాడు. దేవునికి రాజ్యానికి వెళ్ళాడండి. ఈరోజు నువ్వు ఎలాగ ఉంటున్నావు? నీ ఆలోచన ఎలాగ ఉంటాయి? నీ తలంపులు ఎలాగ ఉంటున్నాయి? దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, దేవా నాకు అలాగ ఇలాగ ఉండాలి. నిజమే, దేవుడు ఇస్తాడండి, కానీ హృదయం ఎలాగ ఉండాలి? అందుకని ప్రసంగి గ్రంథములో చివరి అధ్యాయములు అంటున్నాడు, చివరి అధ్యాయములు యవనస్తులకి దేవుడు ఇస్తున్న హెచ్చరిక, ఇదంతయు వినిన తరువాత అది కాదని ఒక నిమిషం, 11:9 చదవండి. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడండి. ఎప్పుడంట? మన కోరికలను బట్టి కాదండి, దేవుని యొక్క ఉద్దేశం ఏమయ్యిందో, దేవుని యొక్క ఆలోచన ఏమయ్యిందో, దేవుని యొక్క చిత్తం ఏమయ్యిందో, దేవా నా జీవితం ఎలాగ ఉండాలి అంటే నేను ఇతరులు చూసి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వారిని చూసి, లేకపోతే నేను అలాగ ఉండాలి ఇలాగ ఉండాలని కోరుకొని ఒకవేళ నీ జీవితంలో అపవాదికి చోటిస్తున్నావేమో, అది నిజమైన దైవభక్తి కాదండి. సంతృష్టి సహితమైన దైవభక్తి అంటే దేవుడు నీకు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో దేవుని ఎదుట అణిగి జీవిస్తూ దేవుని ఎదుట మనము ప్రార్థించడము తప్ప. పౌలు అంటున్నాడు, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, కొదువులో ఉండనెరుగుదును, నేను ధనవంతుడిగా ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. వీటన్నిటిని బట్టి నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటున్నామా? చెప్పండి, నేర్చుకుంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. నేర్చుకోవాలండి, నేర్చుకోవాలి. దేవుని పాదముల దగ్గర, దేవా నా యొక్క భక్తి సంతృష్టి సహితమైన దైవభక్తిగా మార్చండి అయ్యా, మార్చండి అని దేవుని దగ్గర అడగాలి. మా ఊరిలో ఒక అతను ఉన్నాడు అన్నమాట. అతనికి బాగా డబ్బులు సంపాదించిన ఆశ కలిగింది.
ఆశ కలిగి ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చేసాడు. మంచి ఇల్లు కట్టాడు, 3 అంతస్తులు మేడ కట్టాడు. అందరికి ఆశ్చర్యం వేసింది. డబ్బులు ఎక్కడ తెస్తుంటే ఎవరికి అర్థం కావటం లేదు. మళ్ళా ఒక బట్టల వ్యాపారం, ఒక షాప్ పెట్టాడు. అంటే ఎక్కడెక్కడ ఏ బిజినెస్ పెడితే ఆ బిజినెస్ చేసేస్తున్నాడు. అందరికీ అంటే ఏదో అనుకుంటారు కదా, ఎక్కడ డబ్బులు దొరికినాయి అని అనుకుంటారు అందరూ. ఎక్కడ డబ్బులు దొరికినాయి అంట, అందుకనే బిల్డింగ్ కట్టేసాడు అని. సంవత్సరాలు అంటే రోజులు గడిచిపోతా ఉన్నాయి. చివరికి అందరికి అర్థమైంది ఏంటంటే, అతను అందరి దగ్గర అప్పులు చేసి గొప్పలకు పోయి ఏమైపోయిందంటే, దాదాపు కొన్ని అంటే సుమారు తెలియదు కానీ కొన్ని లక్షల అప్పులు చేసి ఈరోజు ఆ ఇల్లు అతను ఎక్కడికి వెళ్ళిపోయారు ఎవరికీ తెలియదు. ఆ ఇల్లు తాకట్టు పెట్టి వేరే వాళ్ళు దాన్ని కొనుక్కున్నారు. 30 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కుంటే 15 లక్షలకే బ్యాంక్ ఇవ్వడం వేలం పాటేసి దాన్ని అమ్మేసేసారు. మొత్తం ఎక్కడికక్కడ తనకు కలిగిన అదంతా కూడా వేలం పాటేసేసి ఎవరికి రావాల్సిన బ్యాంక్ ఇవ్వాలి, చాలా డబ్బులు తీసుకున్నారు. ఇంకా అతను డబ్బులు ఇవ్వాల్సిన లక్షలు, దాదాపు 40 లక్షల దాకా ఇవ్వాలి. అతనికి ఎందుకు వచ్చింది ఆ కోరిక చెప్పండి? కోరికలు సహజమేనండి. కోరిక, ఆశ ఉండటం సహజం. అత్యాశ అనేది క్రైస్తవులకి తగదు. ప్రైజ్ ది లార్డ్. ఆశ ఉండాలి. ఆశ ఎంతవరకు ఉండాలంటే నీకు కలిగిన సామర్థ్యాన్ని బట్టి ఉండాలి. నీకు కలిగిన దానికంటే నీ ఆశ హద్దు మీరితే అది దైవభక్తి కాదండి, అది అపవాది దగ్గర నుంచి వస్తుంది. ఈరోజు నీకు కలుగుతున్న ఆశ, కోరిక అది దేవుని యొక్క ఆదాయంలో నుంచి వస్తుందా, లేకపోతే అది హద్దులు దాటిపోయి చివరికి ఏమైపోయింది, ఈరోజు ఎక్కడ ఉన్నాడో తెలియదు. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే లేని దానికోసం ఆరాటం కాదండి, ఉన్న దానిలోనే తృప్తి కలిగిన జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రైస్తవులకు ఉండవలసిన దైవభక్తిలో మొదటిది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. రెండవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, నీతియును యథార్థ భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోనవాలి. రెండవదిగా ఏ భక్తి చేయాలి మనం? మన భక్తి ఎలా ఉండాలండి? పౌలు అంటున్నాడు, యథార్థమైన భక్తి చేయాలి. యథార్థమైన భక్తి చేయాలి. నీ భక్తి ఎలా ఉంది ఈరోజు చెప్పండి? నీ భక్తి యథార్థముగా ఉన్నదా? చెప్పండి, నీ భక్తి ఎలా ఉంది? అది వేషధారణగా ఉన్నదా? హిజ్కియాకి ఒకరోజు మరణకరమైన వార్త ఒకటి వచ్చింది. దేవుని సేవకుడు వచ్చి, హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పినప్పుడు వెంటనే హిజ్కియా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రార్థన చేశాడండి. 2వ రాజుల గ్రంథం 23వ వచనములో, దేవా యథార్థ వంతుడనే నేను ఈ సన్నిధానంలో నేను ఎలాగ నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకయ్యా. ఎలాగ నడిచాడంటే హిజ్కియా యథార్థముగా చేశాడండి. తన భక్తి యథార్థముగా చేశాడు. దేవుని దగ్గర ఆ మాట చెప్పినప్పుడు వెంటనే దేవుడు తన మనసు మార్చుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. తన మాటను రద్దు చేశాడు. ఎందుకో తెలుసా? హిజ్కియా యొక్క భక్తి యథార్థముగా ఉన్నది. అందుకని ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పాడు అదే ప్రవక్త వెళ్ళి, హిజ్కియా నీ ప్రార్థన దేవుడు విన్నాడయ్యా, నీకు దేవుడు ఆయుష్ను పొడిగిస్తున్నాడు, నీ కన్నిటిని దేవుడు చూచాడు, నీ భక్తిలో యథార్థత దేవుడు కనపడిందయ్యా. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘమా, ఈరోజు నీ భక్తిలో యథార్థత ఉన్నదా? యథార్థవంతులకి చీకటిలో వెలుగు పుట్టును. ఈరోజు నీ భక్తిలో యథార్థత లేకపోతే అది వేషధారణ కిందకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ యొక్క సంవత్సరం ముగింపులో ఇంకా మన భక్తులు యథార్థత లేకపోతే యథార్థవంతులకు ఏం జరుగుతుంది? ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుంది. యథార్థవంతుల యొక్క జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. ఊజు దేశమందు యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఈరోజు దేవునికి ఖచ్చితంగా యథార్థమైన భక్తి చేయవలసిందే తప్ప మన జీవిత ఎట్టి పరిస్థితుల్లో వేషధారులుగా మనం ఉండకూడదండి. ఎలాంటి భక్తి చేయాలంటే దేవుని దగ్గర యోబు యథార్థమైన భక్తి చేశాడు కనుకనే యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనములో తన కలిగిన కష్టాలకి తన భార్య వచ్చి, యోబు ఇంక నువ్వు యథార్థతను వదలయ్యా, ఎంతకాలం దాన్ని పట్టుకుంటావు, యథార్థతను వదలయ్యా.
ఎవరండి? యోబు యొక్క భార్య వచ్చి యథార్థతను వదలమని చెబుతుందండి. వదిలేడా? వదిలేడా? మీరు ఇప్పుడు యథార్థతను వదిలేరా, పట్టుకొని ఉన్నారా? చెప్పండి. యథార్థతను వదిలేమా, యథార్థతను గట్టిగా పట్టుకున్నామా? శ్రమైన, కష్టమైన, ఖడ్గమైన, మరణమైన, అనారోగ్యమైన, వ్యాధి అయిన, బాధ అయిన, అప్పు అయిన యథార్థతను పట్టుకున్నారా, వదిలేశారా? ఫస్ట్లో పట్టుకున్నాం పాస్టర్ గారిని, అప్పుడప్పుడు రక్షణ పొందిన దినాల్లో పట్టుకున్నాం, కానీ ఈ మధ్య అది ఎందుకో ఎక్కడో జారిపోయింది. అది జారిపోయింది అన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ అయితే గట్టిగా పట్టుకున్నారండి. యోబు భార్య అంటుంది, యథార్థతను నువ్వు వదలవా? ఇక దేనికి? వదిలేసాయి. దేవుడు నీకు అన్ని చేసాడు కదా, దేవుడు నీకు నష్టం చేసాడు కదా, చనిపోయారు కదా, బిడ్డలు చనిపోయారు కదా, ఇల్లు కూలిపోయింది కదా, పశువులు కూలిపోయినాయి కదా, నీకు ఆరోగ్యం కూడా ఇంకెందుకు యథార్థత? వదులుదామా? పట్టుకుందామా? ప్రైజ్ ది లార్డ్. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందాక నీవు, భయము చెందాక నీవు, దిగులు చెందాక నీవు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన ఉన్నాడు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. భయము చెందాక నీకు జయము దయచేయువాడు, భయము చెందాక నీకు జయము దయచేయువాడు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, యేసయ్యున్నాడు. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. పడదాం. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మ్రొక్కనందున. పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే, పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే, నాలుగవ వాడు ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండాలేదా? నాలుగవ వాడు ఉండాలేదా? ఓ భక్తుడా, నాలుగవ వాడు ఉండాలేదా? చెరసాలలో వేసిన తమ దేహమంతా గాయాలతో నిండిన, చెరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండిన. పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియా, పాడి కీర్తించి పౌలు శీలాలు కొనియా. భూకంపం కలుగాలేదా? ఓ భక్తుడా, భూకంపం కలుగాలేదా? చేద్దాం. భూకంపం కలుగాలేదా? ఓ భక్తుడా, భూకంపం కలుగాలేదా? భూకంపం కలుగాలేదా? ఓ భక్తుడా, భూకంపం కలుగాలేదా? భయము చెందాక నీకు జయము దయచేయువా, భయము చెందాక నీకు జయము దయచేయువాడు, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. ఆమేన్. జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవం ఇచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. జీవం ఇచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన ఉన్నాడని దేవుడు? ఎవరి పక్షానంట? భక్తుల పక్షాన
దేవుడు ఉంటాడండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన యథార్థతను మనం వదిలేవారిగా ఉండకూడదండి. పౌలు అంటున్నాడు, యథార్థమైన భక్తి ఇష్కియా చేశాడు కనుకనే తన జీవితంలో జరగవలసిన మరణం రావాలండి. మరణం రావాలి. వ్యాధి, మరణకరమైన వ్యాధి వచ్చింది. యాక్చువల్గా ఇష్కియా చావాలి తెలుసా, ఆల్రెడీ వార్త కూడా వచ్చేసింది. కానీ తన యథార్థతను బట్టి వచ్చిన మరణం వెనక్కి వెళ్ళిపోయింది. చెప్పలకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈరోజు దైవజనుడిగా ప్రకటిస్తున్నా, మీ జీవితంలో ఏదైతే వస్తున్నాయో అవన్నీ యేసు నామములో వెనక్కి వెళ్ళిపోవును గాక. అది మరణమైన వ్యాధి అయినా, అది అపవాది తంత్రములైనా, యేసు నామములో దేవుడు రద్దుపరచగలిగిన దేవుడు ఆయన. వచ్చేవి రానివ్వండి. దేవుని సన్నిధానంలో దేవుడు వాటన్నిటిని వెనక్కి నెట్టగలిగిన దేవుడు ఆయన. మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన యేసయ్య నుంచి మనల్ని ఎడబాపగలిగినది ఏదైనా ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. 2వ దినవృత్తాంతం 16:9 యథార్థవంతుల్ని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తా ఉందండి. ఎవరినంట? యథార్థత. ఎవరైతే యథార్థంగా భక్తి చేస్తున్నారో, నీ భక్తులు యథార్థత కావాలమ్మా. నీ ప్రార్థనలు యథార్థత కావాలి. నీకు జీవితం యథార్థత కావాలి. దేవునికి అడగల, దేవా నా భక్తి యథార్థత దయచేయండి అయ్యా. నువ్వు దేవునికి ఇచ్చే కానుకని యథార్థముగా ఉండాలి. అందుకు ఇందాక మనం సామెతల గ్రంథంలో ఆ మాట, భక్తిహీనులు అర్పించు బలులో హేయములు. అంటే మన మనసులో యథార్థత లేకుండా నువ్వు దేవుని కొరకు ఏది చేసినా దానికి ప్రతిఫలము దొరకదు. కాబట్టి ఈరోజు మన భక్తిలో యథార్థత కలుగాలి. యథార్థత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవునికి విరోధమైన కార్యములన్నీ కూడా లయపరచబడతాయి. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. అతడు, ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి గనుక నేనేమి చేయగలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనా? ఈ జరిగిన విషయాలు మనకు తెలుసండి. 4వ అధ్యాయంలో ఎలీషా పనివాడు గెహాజీ, ఎలీషా దేవుని పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుని పరిచర్యలు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు షూనేమి పట్టణానికి వెళ్ళాడు. షూనేమి పట్టణానికి వెళ్తున్నప్పుడు ఒక కుటుంబం, ఒక దంపతులు దైవజనుని గమనించారు. ఎవరు వాళ్ళు? పేరు రాయలేదు కానీ షూనేమి పట్టణంలో 8వ వచనంలో ఒక గనురాలు. అతడు ఆ గ్రామానికి వెళుతున్నప్పుడల్లా ఆమెకి ఎలీషాకి భోజనం పెడుతూ ఆమె గ్రహించింది, ఇతడు భక్తి కలిగిన దైవజనుడు. కాబట్టి తన ఇంటి మీద ఎలీషాకి ఒక మేడగది, ఆ మేడగదిలో ఒక మంచము, ఒక దీప స్తంభము, ఇవన్నీ ఏర్పాటు చేసిందండి. దైవజనుడు ఆ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో బస చేస్తూ ఉన్నాడు. దైవజనుడికి అర్థమైంది ఆ స్త్రీ చేస్తున్న భక్తి ఎలా ఉందంట, శ్రద్ధ కలిగిన భక్తి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎలీషా అంటున్నాడు, నువ్వు మా యందు ఇంత శ్రద్ధ కలిగిన భక్తి చేశావు, నేను ఏదైనా చెయ్యాలా అని అడుగుతున్నాడండి. వెంటనే గెహాజీ అంటున్నాడు, అయ్యా ఆమెకి బిడ్డలు లేరయ్యా. వెంటనే ఎలీషా అన్నాడు, మరుసటికి ఇదే ఋతువుకి నీ కడుపున దేవుడు బిడ్డను ఇచ్చునుగాక. చెప్పలకూడదు. దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఎందుకు ఆమె దీవెనను పొందుకుంది? ఆమె భక్తిలో శ్రద్ధ ఉంది. ఆమె భక్తిలో శ్రద్ధ కలిగి చేసింది కాబట్టి దేవుడు దైవజనుడి ద్వారా ఒక మాట పలకంగానే అది నెరవేర్చబడింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆమెకి బిడ్డలు లేరు, కానీ ఆమె కలిగిన శ్రద్ధ కలిగిన భక్తిని బట్టి ఆమె బిడ్డను సంపాదించుకుంది, నింద నుంచి తొలగించబడింది. ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? శ్రద్ధ కలిగిన భక్తిగా ఉందా? దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఉన్నావా? దేవుని మందిరంలో శ్రద్ధ కలిగి ఉన్నావా? శ్రద్ధ కలిగిన వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారండి. దేవుని యొక్క వాక్యంలో ఉంది, శ్రద్ధ కలిగిన వాళ్ళు దేవుని మీద శ్రద్ధ. నీకు ఎంత ఉంది? దేవుని మీద ఎంత ఆసక్తి ఉంది? నువ్వు ఎంత దేవుని కార్యములు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు? దేవుని మీద నీకు శ్రద్ధ ఉంటే కదా దేవునికి నీ మీద శ్రద్ధ ఉండేది. పాయింట్ విన్నారా? నువ్వు దేవుని మీద ఎంత శ్రద్ధ చూపిస్తే దేవుడు నీ మీద అంత శ్రద్ధ వహిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్.
నీకు దేవుని మీద ఎంత శ్రద్ధ ఉండదో దేవునికి నీ మీద అంత శ్రద్ధ ఉండదండి. నువ్వు దేవుని పని మీద, దేవుని మందిరం మీద, దేవునికి పరిచర్య మీద నిమగ్నమవు. దేవుడు నీ పని మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యాపారం మీద నిమగ్నమవుతాడు. ఇది బైబిల్ యొక్క సత్యం. అది దేవుని పని నువ్వు చేయి, నీ పని దేవుడు చేస్తాడు. మొదట దేవుని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడను. మనం ఏం చేస్తాం? దేవుని మీద శ్రద్ధ ఉండదు, దేవుని మందిరం మీద శ్రద్ధ ఉండదు. శనివారం ఉపవాస కూడికైనా, బైబిల్ స్టడీ అయినా చాలా మంది బట్టి మెచ్చుకుంటున్నాను, ప్రతి ప్రాంతంలో కనపడుతున్నారు. శ్రద్ధ కలిగిన వారికే దేవుడు వారి ఎడల శ్రద్ధ కలిగి ఉంటాడండి. దేవుడు ఎదురు చూస్తాడా? ఇద్దరైనా ముగ్గురైనా దేవుడు అక్కడ గ్రంథం ఉండిద్ది అండి. ఉన్నాయా? నా సన్నిధి ఎన్నిసార్లు కనపడుతున్నారు? దేవుడి దగ్గర ఆ కార్యంలో గ్రంథం ఉండిద్దండి. మనం ఎంతసార్లు అందుకని ప్రాణ గ్రంథంలో ఆలయంలో పూజించే వారిని లెక్క పెట్టాయా? ఉందా లేదా? ప్రాణ గ్రంథంలో ఏముందంటే ఆలయంలో పాటలు పాడేవాళ్ళని కాదండి, ఆలయంలో ఆదివారం వచ్చే మాత్రమే కాదండి, ఆలయంలో పూజించే వారిని లెక్క పెడుతున్నాడంట. అంటే ఎవరైతే శ్రద్ధగా ఉన్నారో, ఎవరైతే శ్రద్ధ కలిగి దేవుని దగ్గర భక్తి చేస్తున్నారో, అందుకనే ద్వితీయ కాండంలో నిర్గమకాండంలో 15:16-26 దేవుడి రీతిగా అంటున్నాడు. నిర్గమకాండం 15:26 చదవండి. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులమ్మా. దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినండి అమ్మా. దేవునికి మందిరానికి శ్రద్ధగా రండి. దేవుని మీద శ్రద్ధ వహించండి. ఇంక ఎంతకాలం దేవుని పక్కన పెట్టి లోక సంబంధమైన వాటి మీద, ఆ ముచ్చట్ల మీద, ఆ యొక్క టీవీల మీద, లేకపోతే లోక సంబంధమైన వాటి మీద ఎంతకాలం నీ శ్రద్ధ నిలుపుతావు? నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నువ్వు శ్రద్ధ నిలుపుతావో, దేవుడు పరలోక రాజ్యము, ఆయన దూతలు నీ పక్షాన నిలబడతారు. దేవుని మీద నీ శ్రద్ధ ఉంటుందా, తగ్గిపోతుందా? ఆలోచించేయాలి. అంచి దినాలు అపవాది దేవుని మీద శ్రద్ధ లేకుండా చేస్తున్నాడని బిజీ పెట్టేస్తున్నాడు. యేసు ప్రభువారు మార్త మరియ ఇంటికి వెళ్ళాడు. మార్త ఏమన్నా ఆయన పాదాల దగ్గర, మరియ కదా, మరి ఆయన పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా ఆయన మాటలు వింటా ఉంది. మార్తమ్మ గారు ఏమన్నా యేసయ్య గారికి నాటుకోడి చేయాలా, చెప్పండి, రొయ్యల బిర్యానీ చేయాలా, యేసయ్య ఆమ్లెట్ తింటాడా అని ఆలోచన చేస్తుందండి. అంటే తన యొక్క మైండ్ అంతా ఏముంది? లోకం. యేసయ్య ఆమ్లెట్ తినడానికి వచ్చాడా? యేసయ్య బిర్యానీ తినడానికి వచ్చాడా? విస్తారమైన పనులు పెట్టుకొని విచారము కలిగి యేసయ్య మరియమ్మ గారిని పంపించాయా, ఒకరు ఉల్లిపాయలు టమాటాలు కోసిద్ది. వెంటనే యేసయ్య అన్నాడు, మార్తా ఎందుకు నువ్వు విస్తారమైన పని పెట్టుకుని, ఎందుకు నువ్వు చింత కలిగి, ఎందుకు విచారం? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఈరోజు నువ్వు ఎంచుకున్నది అది నిజమైనదేనా? నువ్వు ఉంటున్న ప్రదేశం, ఎవరితో సహవాసము చేస్తున్నావు, నువ్వు ఎవరి మాటలు వింటున్నావు, అది నిజమైనదేనా? నువ్వు ఎవరి దగ్గర నీ యొక్క సహవాసం, శ్రద్ధ, దేవుని మీద నీ శ్రద్ధ ఎందుకు తరిగిపోతుంది? నువ్వు ఎక్కడెక్కడ నీ శ్రద్ధ కలిగి జీవిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను కూడా లెక్క చేయటం లేదండి. దేవుని లెక్క చేయటం లేదు. మన ప్రార్థన లెక్క చేయడం, ఎందుకంటే శ్రద్ధ తగ్గిపోతుంది. బైబిల్ ఒక వ్యక్తి గురించి ఉంది. 2వ రాజుల గ్రంథము 10:31 చదవండి. 2వ రాజుల గ్రంథము 10:31. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏ మాత్రము విసర్జించిన వాడై ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ లేదండి. శ్రద్ధాభక్తి లేనివాడు అయిపోయింది. నేను శ్రద్ధ తగ్గిపోదాము. శ్రద్ధ తగ్గించుకోవాక, దయచేసి శ్రద్ధ తగ్గించుకోవాక. చుట్టుపక్కల చూడండి, మీరు గమనిస్తున్నారు ఎంత శ్రద్ధగా, ఎంత నిష్టగా, ఎంత రోషముగా, ఎంత పవిత్రముగా, అంటే 40 రోజులైనా ఎంతగా వాళ్ళ దేవతను ఆరాధిస్తున్నారు. మన దగ్గర ఉందా రోషం? ఆ శ్రద్ధ ఉందా?
ప్రైజోలా ఆ భక్తి మనలో ఉందా? శ్రద్ధ ఉన్నది? నీ దేవుని మీద శ్రద్ధ ఉన్నదా? దేవుని వెతుకుతున్నామా? దేవుని దగ్గర మోకరిస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామా? శ్రద్ధ కలిగి ఆయన సన్నిధానంలో దీనులుగా నడుస్తున్నామా? ఈరోజు శ్రద్ధాభక్తులు తగ్గిపోతున్నాయి. దేవుని మందిరం మీద, దైవికమైన కార్యముల మీద ఆసక్తి తగ్గిపోతా ఉంది. అపవాది బలముగా పనిచేస్తున్నాడు. కాదండి, నీకు శ్రద్ధ కావాలి. ప్రైజ్ ది లార్డ్. శ్రద్ధ కలిగిన వాడే ఐశ్వర్యవంతుడవుతాడు. ఏశావు శ్రద్ధ వెతకాల సమయంలో శ్రద్ధగా వెతకకుండా అంత అయిపోయిన తర్వాత అప్పుడు శ్రద్ధగా వెతుకుతున్నాడు అండి. ఇది దేవుని ఏందో, ఇది యెహోవా దొరుకు కాలం అండి. ఇది దేవుడు నీకు సమీపముగా ఉన్న కాలం. ఇదే నువ్వు దేవుని వెతికే కాలం. అంత అయిపోయిన తర్వాత నువ్వు ఎంత వెతికినా ఆ రోజు నీకు దేవుడు కనపడడేమో. కాబట్టి నీకు ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, నువ్వు యవనుడిగా యవనురాలుగా ఉన్నప్పుడే, నీ జీవితంలో జరగక ముందే నువ్వు దేవుని శ్రద్ధాభక్తులు కలిగి ఉంటే అది ఎంతో దీవెనకరముగా మార్చబడుతుంది కదా. కాబట్టి మూడవదిగా, దేవా మాకు శ్రద్ధ దయచేయండియా. నీ మందిరం మీద, నీ పరిచర్య మీద, నీ సన్నిధి మీద మాకు శ్రద్ధను దయచేయండి. యెరూషలేము క్షేమమును బట్టి ప్రార్థించువారు వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా. దేవుని మందిరం మీద శ్రద్ధ కలిగిన వాళ్ళు దీవించబడుదురుగాక. ఈరోజు నీకు దైవికమైన కార్యంలో శ్రద్ధ తగ్గిపోతా ఉందంటే నీకు లోకం మీద శ్రద్ధ పెరిగిపోతా ఉందండి. కానీ షూనేమి గనురాలు దేవుని ఎడల, దేవుని యొక్క పని ఎడల శ్రద్ధాభక్తులు కలిగి ఉంది. ఇప్పుడు మూడవదిగా మనం ఎటువంటి భక్తి చేయాలి? శ్రద్ధ కలిగిన భక్తి. శ్రద్ధ ఉందా? శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎన్నింటికి వస్తారు మందిరానికి? ప్రైజ్ అలా. శ్రద్ధ ఉన్న వాళ్ళు ఆదివారం ఒక్కపూటే రారండి. శ్రద్ధ కలిగిన వాళ్ళు మందిరంలో ఎప్పుడు ప్రార్థన జరిగితే అప్పుడు దేవుని దగ్గర కనపడాలి. ప్రైజ్ లార్డ్. తీర్మానం తీసుకొని ఒక్క నెల మన దగ్గర ఉందండి. అయిపోయి 2024 సంవత్సరం ఆల్రెడీ ముగింపులోకి వచ్చేసాం. ఈ సంవత్సరం మనం ఎంత భక్తి చేసాం? ఎంతగా దేవుని మనం మెప్పించాం? ఎంతగా దేవుని దగ్గర ఎటువంటి భక్తి చేయగలిగాం? మనం ప్రశ్నించుకోవాలి. చివరిగా యాకోబు రాసిన పత్రిక 1:27 చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. నాలుగవదిగా ఏ భక్తి చేయాలంటే మనం నిష్కలంకమైన భక్తి అండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యాకోబుగా 2 విషయాలు చెబుతున్నాడు. మొదటిది ఏమన్నా, నిష్కలంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా సహాయము చేయగలుగుతున్నారా? దేవుడు మీకు ఇచ్చాడు, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, మంచిది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మంచిది. అది మీ దగ్గర ఉంచుకుంటే అది నిజమైన భక్తి కాదండి. మదర్ తెరీసా, దేవుడు ఆమెకి ఎంత నైపుణ్యాన్ని ఇచ్చాడో తెలుసా? ఆమె ఇతరులకి సేవ చేయడానికి ఆమె తీర్మానం చేసుకుంది. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మదర్ తెరీసాని ఎందుకో తెలుసా? ఆమెకి అలాంటి తల్లి అని పేరు వచ్చింది. ఆమె నిజమైన భక్తి చేసి చూపించింది క్రియలతోటి. కాబట్టి ఈరోజు నువ్వు దిక్కులేని వారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరైనా ఒకవేళ ఫైనాన్షియల్గా కానీ నీ సహాయం చేయగలుగుతున్నావా? అది భక్తి అండి, తెలుసా? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు, మనం ప్రార్థన మాత్రమే చేస్తామండి. ప్రైజ్ ఈ చెయ్యి మట్టికి కదలదండి, ఇట్లాగే ఉంటాయి చేతులు. ఎప్పుడు చేతులు రావు బయటికి. సహాయం చేసే చేతులు మిన్నంటే అర్థమే తెలుసా? భక్తిలో క్రియలతో కూడినదై ఉండాలి. ఎవరైనా నీ కంటబడినప్పుడు, ఎవరైనా ఒకవేళ నీడ్లెస్గా, ఎవరైనా ఒకవేళ హెల్ప్లెస్గా ఉన్నప్పుడు, ఎవరైనా ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు తగిన సహాయం నువ్వు చేయలేకపోతే నువ్వు భక్తుడివి కాదు. నువ్వు భక్తుడివి కాదండి. భక్తులకు ఉన్న లక్షణం, ఎవరైనా ఒకవేళ ఆపదలో ఉంటే, ఎవరైనా ఒకవేళ ఇబ్బందులో ఉంటే నీకు తోచిన సహాయము చేస్తే అది నిష్కలంకమైన భక్తి. ఏ కలంకం లేని భక్తి కాదు. దేవుడు నాకే ఇచ్చాడు, నేనే తినాలి, నేనే లేదని అది కాదండి. అది భక్తిహీనుల యొక్క లక్షణం అండి. ఈ రోజు నుంచి అయినా నీకు కలిగిన దానిలో లేని వారికి చెప్పండి అమ్మా. మోమో భాష గారు ఏదో
ప్రామిస్ చేపిస్తున్నాడు గట్టిగా. కాదండి, లేని వారికి మన కంటబడినప్పుడు ఏం చేయాలంట? బీదలను కనికరించువాడు. ఎవరికి అప్పిస్తున్నావు తెలుసా? నువ్వు యెహోవాకు అప్పిస్తున్నావు అండి. బైబిల్ రాయబడిన మాట వరకనే కాదు, నీ ఆహారం నీళ్ళ మీద వేయి, చాలా దినములంతా రుచి అక్కడే ఉంటుంది. వెదజల్లండి. యోసేపును దేవుడు ఎందుకో తెలుసు ఆశీర్వదించింది? తన సహోదరులకు దీవెనకరంగా ఉండటానికి. దేవుడు కొన్ని దీవించడం, ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి. అదే నిష్కలంకమైన భక్తి. అది ఎవరైతే లేమిలో వారికి సహాయం చేయండి. ఎవరైనా కష్టాలు ఉంటే మేలు చేయటం మీకు చేతనైనప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎవరైతే పొందదగిన వాళ్ళకి వెనుతీయవద్దు, మేలు చేయండి. మేలు చేయటం నిష్కలంకమైన భక్తి. రెండవదిగా అంటున్నాడు, ఇహలోక మాలిన్యము తనకి అంటకుండా కాపాడుకున్నట్టు. ఇదండి నిష్కలంకమైన భక్తి అంటే. నీ భక్తిలో కలంకం ఉండకూడదు. అంటే ఈ లోకంలో ఉన్న నీకు అంటకూడదు. ఎన్ని అంటుకుంటున్నాయి ఈ రోజుకి చెప్పండి? చివరికి 2 పేతురు 3:14 చదవండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. నేను చదివింది 2:14. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. నిష్కలంకమైన భక్తి చేయండమ్మా. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోవాకండి. ఇహలోకంలో ఎంతో మాలిన్యం ఉంది. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవబుడమం ఎంతో మలినముంది. లోకములో మలినం ఉందండి. ఈ మాలిన్యము ఏం చేయాలంట? అది మనకి అంటకుండా కాపాడుకోవాలి. నువ్వు కాపాడుకుంటున్నావు? మాటల ద్వారా మాలిన్యం వస్తుంది. ఎన్నో రకరకాలుగా నీకు మాలిన్యం అంటుకుంటా ఉంటుంది. నువ్వు నిజముగా నిష్కలంకమైన భక్తి చేస్తే ఈ మాలిన్యం నీకు అంటకుండా నువ్వేం చేయాలంట? కాపాడుకుంటా ఉండాలి. దేవునికి వాక్యం నీలో ఉంటే నువ్వు కాపాడుకుంటావు. నీకు మాలిన్యం అంటదు. ఎంత మాలిన్యమని రానివ్వండి, ఆ మాలిన్యం ఏమైపోతుందంట? నీలో వాక్యం ఉంటే నీకు అంటదు. లేదు పాస్టర్ గారిని మాలిన్యం అంతా అంటించుకుంటే ఏమైపోయింది అంట? నువ్వు మాలిన్యం అయిపోతావండి. అపవాది ఇక్కడ పని నీకు మాలిన్యం చేయడానికి. అందుకని ప్రధాన యాజకుడు యెహోషువ జకర్యా గ్రంథములో మలిన వస్త్రములు ధరించిన వాడై దేవుని ఎదురు నిలవబడక అపవాది నేరారోపణ చేస్తున్నాడు. ఇతను మలిన వస్త్రాలు ధరించుకున్నాడయ్యా. వెంటనే దేవుడు అంటున్నాడు, ఇతను మలిన వస్త్రములు తొలగించి ప్రశస్త వస్త్రములు ధరింప చేయండి. ఈరోజు 4వది చివరిగా, నీకు లోకం మాలిన్యం ఎంత నీలో ఉంది? ఎంత మాలిన్యం నీకు అంటుకుంటా ఉంది? ఒకవేళ జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఆ మట్టి అంతా అంటుకునిద్ది అండి. మనం ఏం చేయాలి? వెంటనే సాయంత్రం మనం స్నానం చేస్తాం కదా, వెంటనే మాలిన్యం అంతా పోయిద్ది. అలాగే ఆత్మకి కల్మషము, ఆత్మకి మనకి లోకంలో ఉన్నాము కదా, లోక సమస్య, శరీరాశ, నేత్రాశ, జీవోడమం మనకు అంటుకుంటా ఉంటుంది. దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు కాపాడుకోవాలి, దాన్ని కడిగి వేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా రాత్రి మనం విన్నాము, ఉదక స్నానము ద్వారా నూతనమైన వ్యక్తులుగా మార్చబడాలే తప్ప ఆయన వచ్చినప్పుడు మనలో మాలిన్యం ఉంటే ఏమవుతుందంట? ఆయన దృష్టికి మనం ఎలా కనపడాలి? నిష్కలంకమైన వ్యక్తులుగా మనము కనపడాలి. హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగును. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును. మన యేసయ్యా రక్తము మన శిక్షను సంహారమునే తప్పించెనే, మన శిక్షను తొలగించెనే, సంహారమునే తప్పించెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము,
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. నిష్కలంకులుగా మార్చే రక్తం. నిష్కలంకమైన భక్తి మనము చేయాలి. దేవుని సన్నిధానంలో మోకరించిన ప్రార్థనలు ఏకీభవిద్దాం. ఈరోజు మన భక్తి ఎలా ఉంది? సంతృష్టి సహితమైన దైవ భక్తి నీ దగ్గర ఉన్నదా? ఈరోజు నీ దగ్గర యథార్థమైన దైవ భక్తి ఉన్నదా? ఈరోజు నీ దగ్గర శ్రద్ధ కలిగిన భక్తి ఉన్నదా? ఈరోజు నీ దగ్గర నిష్కలంకమైన భక్తి ఉన్నదా? ఈ భక్తి లేకపోతే మన యొక్క భక్తిహీనులుగా మార్చబడతామండి. కానీ ఈరోజు దేవుని దగ్గర మనం అడుగుదాం, దేవా నా భక్తిలో సంతృష్టి సహితమైన దైవ భక్తిని మాకు దయచేయండి, యథార్థమైన దైవ భక్తిని మాకు దయచేయండి అయ్యా. శ్రద్ధ కలిగిన మా భక్తిలో శ్రద్ధ కావాలయ్యా, మీ మీద మీ కార్యం మీద శ్రద్ధ కావాలి అయ్యా. మా భక్తిలో నిష్కలంకమైన భక్తి అయ్యా ఉంచండి నాయన. మా భక్తిలో కలంకం ఉండకూడదు. మా భక్తిలో ఎటువంటి నాయన అయ్యా, ఎటువంటి నాయన అది మచ్చైన డాగైన కనపడకూడదు ప్రభు. మా భక్తి నాయన నిష్కలంకమైన భక్తిగా ఉండాలయ్యా. మా భక్తి నాయన మిమ్మల్ని మెప్పించేదిగా ఉండాలి. మా భక్తి నాయన అయ్యా మీకు వందనాలు అయ్యా, యథార్థమైన భక్తిగా ఉండాలి. యథార్థవంతుల వలన పట్టణమునకు దీవెన అంటున్నారు. ఈరోజు మేము యథార్థముగా ఉండాలయ్యా, యథార్థముగా ప్రవర్తించాలి. మా భక్తులు యథార్థత ఉండాలయ్యా. దానియేలు దైవ భక్తుడు కనుకనే ఏ హానియు కలగలేదు. ఈరోజు లోకంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు, కానీ మేము జీవము కలిగిన దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం. ఈరోజు మా భక్తులు ఈ 4 కార్యములు లేకపోతే మేము భక్తిహీనులమే. మేము భక్తిహీనులమేనయ్యా, మేము భక్తిహీనులమే. భక్తిహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి. మాకు శ్రద్ధ కలిగిన భక్తిని దయచి, నిష్కలంకమైన భక్తిని దయచేయండి అయ్యా. మా భక్తులు యథార్థత దయచేయండి, సంతోష సహితమైన దైవ భక్తిని మాకు దయచేయండి అయ్యా. మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రైజ్ అలాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినట్లు ప్రేరేపించబడిన